గ్రూప్ స్టేజ్ దాటితే గొప్ప, సూపర్ 8కి వస్తే అదృష్టం, సెమీఫైనల్కి వెళ్ళాలంటే దేవుడు దిగి రావాల్సిందే. ఇది ఇన్నాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం మీద ప్రతి ఒక్కరికి ఉన్న అభిప్రాయం. కానీ కరీబియన్ గడ్డపై కాబూలీలు సరికొత్త చరిత్ర లిఖించారు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు ఈసారి పొట్టి ప్రపంచ కప్లో అదరగొట్టేస్తోంది. తాలిబాన్ల చెరలో నలిగిపోతున్న ఆ దేశం భావితరానికి దిక్సూచిగా నిలుస్తూ తొలిసారి ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్స్కి దూసుకెళ్లారు కాబూలీ చిరుతలు. పాకిస్తాన్లో క్రికెట్ ఓనమాలు దిద్దుకుని తాలిబాన్లను మెప్పించి ఒప్పించి తలరాతకి ఎదురెదుతున్న ఆఫ్ఘన్ క్రికెట్ ప్రయాణం అందరికీ ఆదర్శం. కరేబియన్ గడ్డపై కాబూలీల సింహ గర్జన. ప్రపంచ ఛాంపియన్స్ ను మట్టి కరిపించిన పసికూన. చీకటి రోజుల నుంచి సెమీస్ వరకు స్వదేశమే గుర్తించని పరిస్థితి నుంచి ప్రపంచ దేశాలు మెచ్చుకునే వరకు ఆఫ్ఘన్ క్రికెట్ ప్రయాణం అందరికీ ఆదర్శం. ఆఫ్ఘనిస్తాన్ దేశం 4 ఏళ్ల క్రితం తాలిబాన్ల పాలన మొదలైనప్పటి నుంచి అంతా మారిపోయింది. తాలిబాన్ల రాజ్యంలో మహిళలకు స్వేచ్ఛ లేదు, పిల్లలకు ఫ్రీడమ్ లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. అంతా నిర్బంధం. ఏం చెయ్యాలి అన్నా, ఏది చెయ్యాలన్నా అన్నీ ఆంక్షలే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ 4 ఏళ్లలో క్రికెట్ ఒక్కటే ఆనందాన్నిస్తోందంటోంది ఆఫ్ఘనిస్తాన్ దేశం. T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్కు వెళ్లడం పండగలా భావిస్తోంది. ఈద్ వచ్చిందా అన్న రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారక్కడ. T20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్. ఉత్కంఠ పోరులో బంగ్లా పులులను చిత్తు చేసి ఆస్ట్రేలియా జట్టును ఇంటికి పంపించి సెమీఫైనల్లోకి దూసుకువెళ్లింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అండర్ డాగ్ గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కు సిద్ధమైంది. వరల్డ్ కప్ కొట్టడానికి 2 అడుగుల దూరంలో నిలిచింది. ఒక ఆటగా మొదలైన క్రికెట్ మెల్లగా వారి మనసు దోచుకుంది. దీంతో అక్కడి పాలకులను వారు ఒప్పించారు. పట్టుదలగా ప్రతి ఒక్కటి నేర్చుకున్నారు. తరాలు మారే కొద్దీ అక్కడి ఆట తలరాత మారిపోయింది. క్రికెట్లో పసికూనగా భావించిన ఆఫ్ఘన్ జట్టు అనూహ్యంగా పెరిగి సంచలనాలకు కేరాఫ్ గా మారి పెద్ద పెద్ద జట్లను మట్టి కరిపించింది. ఈ పొట్టి ప్రపంచ కప్ లో ఆసీస్, న్యూజిలాండ్ వంటి మెగా జట్లను ఓడించింది. ఇక సూపర్ 8లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో సెమీస్లోకి అడుగుపెట్టింది. తన విజయాలేవి అదృష్టంతో వచ్చినవి కాదని నిరూపించింది. 1980లో సోవియట్ ఆక్రమణలు, అంతర్యుద్ధంతో అందమైన ఆఫ్ఘనిస్తాన్ చిన్నాభిన్నమైంది. లక్షల మంది ప్రజలు పొరుగునున్న పాకిస్తాన్కు పారిపోయి నగర శివారుల్లోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. ఏ దేశమైతే ఉగ్రవాదానికి పురుడు పోసిందో అదే దేశంలో ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు క్రికెట్కు ఆకర్షితులయ్యారు. అక్కడే వారికి క్రికెట్ పరిచయమైంది. యుద్ధం ముగిశాక ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలన మొదలైంది. శరణార్థి శిబిరాల్లో ఉన్నవారు ఆ ఆటను కూడా తమతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు తీసుకువెళ్లారు. 1995లో క్రికెట్ బోర్డు ఏర్పాటు చేశారు. తొలుత మిగిలిన ఆటల్లానే దీనిపైన తాలిబాన్లు నిషేధం విధించారు. కానీ కొన్నాళ్లకు ప్రజల్లో దీనికున్న ఆదరణ, నిండైన వస్త్రధారణ ఉండడంతో నిషేధం తొలగించారు. 2001లో తొలిసారి జాతీయ జట్టును తయారు చేశారు. నాటి నుంచి అక్కడ క్రికెట్ పై ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గలేదు. 2009లో వన్డే హోదా, 2013లో ఐసీసీ అసోసియేట్ సభ్యత్వం, 2017లో టెస్ట్ హోదా లభించాయి. మొత్తానికి తాలిబాన్లను ఒప్పించింది, మెప్పించింది ఆఫ్ఘనిస్తాన్ టీం. తాలిబాన్లు తిష్టవేసిన ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ బతికి బట్టకట్టిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. చిన్న చిన్న లీగ్ మ్యాచ్లు ఆడడం దగ్గర నుంచి టెస్ట్ హోదా సాధించే వరకు జట్టు ఎక్కడా ఆగలేదు. వారికి దేశంలో ఆడేందుకు మౌలిక సదుపాయాలు లేవు. ఈ స్థితిలో భారత్ వారికి అండగా నిలిచింది. లక్నో, గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్లోని క్రికెట్ గ్రౌండ్లను తన సొంత మైదానాలుగా మార్చుకునే అవకాశాన్ని భారత్ వారికి ఇచ్చింది. దీంతో ఒకప్పటి పసికూనలే ఇప్పుడు చిచ్చర్ పిడుగుల్లా చెలరేగిపోతున్నారు. అగ్రశ్రేణి జట్లను మట్టి కరిపిస్తూ దూసుకుపోతున్నారు. ఇక మున్ముందు కూడా వారు ఎన్నో రికార్డులు సృష్టిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. వాళ్ళు ఇంత గొప్ప విజయాలు సాధించడం అనేది నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ ఫీట్ అని చెప్పాలి క్రికెట్ చరిత్రలోనే. వాళ్ళకి ఎలాంటి డొమెస్టిక్ స్ట్రక్చర్ కూడా పెద్దగా లేదు. యాక్చువల్లీ వాళ్ళకి గ్రౌండ్స్ కూడా లేవు. వాళ్ళ దేశంలో, స్వదేశంలో కనీసం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, డొమెస్టిక్ స్ట్రక్చర్ లేకుండా, రంజీ ట్రోఫీ లాంటిది, ఐపీఎల్ లాంటిది లేకుండా వాళ్ళు ఇంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనేది చాలా అసాధారణమైన విషయం. వాళ్ళ దేశంలో ఎలాంటి క్రికెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలాంటి ఒక పోటీ వాతావరణం కానీ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఆఫ్ఘన్ క్రికెట్గా మనం చెప్పుకోవాలి. ఈ వరల్డ్ కప్లో వాళ్ళు ఆడిన తీరు, ముఖ్యంగా పెద్ద పెద్ద టీమ్స్ కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళని
చాలా సమర్థంగా ఎదుర్కోవడం, ప్లస్ వాళ్ళు ఆ కండిషన్స్కి అడాప్ట్ కావడం, చిన్న స్కోర్లు చేసినా వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడం ఎక్స్ట్రాడినరీ ఫీట్గానే చెప్పుకోవాలి. అంకిత భావం, దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తికి ఆఫ్ఘనీయులు చెరగని చిహ్నం. 4 దశాబ్దాలుగా ఆకలి, పేదరికం, నిస్సహాయత, అణిచివేతలతో ఈ దేశం పోరాడుతోంది. సహజ మానవ కారణమైన విషాదాలతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు క్రికెట్ ఓ ఆశాజ్యోతి. క్రికెట్ విజయాల గాథలతో ఆ దేశ ప్రజలు తమ వ్యధలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ దేశంలో ఈ ఆటను కెరీర్గా ఎంచుకోవాలనుకుంటున్న కుర్రాళ్లకు కొత్త దారి చూపారు. మొత్తంగా చీకటి రోజుల నుంచి సెమీఫైనల్ వరకు అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రయాణానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఓడినా గెలిచినా ఆ జట్టుకు గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదంటున్నారు.